విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. చలో సెక్రటేరియట్ కు కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇవ్వడంతో భారీగా పోలీసులు మోహరించారు. పార్టీ ఆఫీస్ చుట్టూ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయానికి ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ పై అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల పార్టీ కార్యాలయంలోనే నిరసన చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో షర్మిల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనను చూసి జగన్ సర్కార్ భయపడుతోంది అని షర్మిల అంటున్నారు. ఈ ప్రయత్నం హేయమైన చర్య అన్నారు. తమ చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారని ఫైర్ అయ్యారు. అమ్మా అందరూ తీసుకోకపోతే వెనకాలన్న వాళ్ళు కనిపించరు. తీసుకోవాలి, అందరూ తీసుకోకపోతే వెనకాల వెనక్కి వెళ్ళాలి. అందరూ కూర్చోవాలి, జెండాలు వెనక్కి వెళ్ళాలి. ఏపీలో చలో సెక్రటేరియట్ తో పోలీసులు ఆంక్షలు విధించారు. అనుమతులు లేవంటూ. దీంతో ఏపీ ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. షర్మిల నిరసన కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, విజయ్ చంద్రిక ఈ రోజు వైఎస్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చలో సెక్రటరీ పిలిపించింది. దీంతో నుంచి కూడా పోలీసులు ప్రభుత్వం ఆంక్షలతో ముఖ్య నాయకులందరూ కూడా అవతారం చేయడం, నోటీసులు జారీ చేయడం ఘటనల నేపథ్యంలో షర్మిల కూడా వెళ్తారు. ఈ రోజు ఉదయం ఆమె చేరుకోవాల్సి ఉన్నప్పుడు కూడా నిన్న రాత్రి అనూహ్యంగా ఆమె గన్నవరం ఎయిర్పోర్ట్ కు రావడం, రాత్రి కేవీపీ ఇంట్లో బస్ చేయాలని ముందుగా భావించినప్పటికి కూడా పోలీసులు అనుసరించిన నేపథ్యంలో ఆమె నిన్న రాత్రి 9 గంటల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేరుకుని రాత్రి ఇక్కడే బస్ చేశారు. కొద్దిసేపటి క్రితమే ఆమె కార్యాలయం నుంచి ప్రధాన ద్వారం దగ్గరకు చేరుకున్నారు. అక్కడ బయట భారీగా పోలీసులు మోహరించడం చూడటం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చిన ముఖ్య నాయకులందరూ కూడా ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో పోలీసులు తీర్పు అలాగే ప్రభుత్వ ఆంక్షలపై ఆమె తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అరెస్ట్ కూడా ఇప్పటికే ఖండిస్తున్నట్టు కూడా ఎక్స్ వేదిక ఆమె తన స్పందన కూడా తెలియజేశారు. ఇక్కడ ప్రస్తుతం మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. ఆమె కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద కింద బైఠాయించి తన నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడ రావాలని తిరిగి పిలుపునిచ్చే నేపథ్యంలో చాలా మంది కూడా చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక వైసీపీ ప్రభుత్వం కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఆమె ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఆమె వైఖరిని తూర్పారపడతా ఉన్నారు. ఎందుకంటే మెగా డిఎస్సీ ఇస్తాము, లక్షలాది మంది ఉపాధి కల్పిస్తాము, వేలాది మంది ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి అందరినీ కూడా మాట నిలబెట్టుకుంటాం, మడమ చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో తన ప్రచారాన్ని ఓదరగొట్టారు. ఇప్పుడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి తీరు ఎట్లా మారిపోయిందంటే చెప్పేవన్నీ అబద్ధాలు, ఎవరన్నా అడిగితే వారిపై నోరేసుకుని పట్టమే లక్ష్యంగా కొనసాగిస్తున్నారు. ఇంకెవరన్నా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తే ఉద్యోగులు కావచ్చు, విపక్షాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరి మీద కూడా కేసులు బనాయించడం, కొన్ని చోట్ల అయితే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్ట్ చేయటువంటి పరిణామాల నేపథ్యంలో అన్ని వర్గాల వారికి తీవ్ర వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ షర్మిల కూడా ప్రభుత్వ వైఫల్యాలను జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడమతిచ్చిన వైనాన్ని ప్రతి సందర్భంలోనూ ప్రతి సభలోనూ తూర్పారపడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు చలో సెక్రటరీ ఇప్పుడు కూడా భారీగా స్పందన వస్తుందని భావించిన ప్రభుత్వం ముందస్తుగానే వీటిని అడ్డుకునే చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి అన్ని మార్గాలను కూడా నిన్న రాత్రి నుంచి కూడా పూర్తి తమ ఆధ్వర్యంలో తీసుకున్నారు. ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లకుండా పూర్తి ఆంక్షలు విధించారు. ఇప్పుడు కొంతమంది నాయకులు కూడా పార్టీ కార్యాలయం చేరుకునే మార్గంలోకి రాక అరెస్టు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన హామీని గుర్తు చేద్దామని ఈ విధంగా తాము ఆందోళన చేపడుతున్నటువంటి కాంగ్రెస్ చెప్తా ఉన్నాయి. ప్రస్తుతం మనం షర్మిల బయట ఇచ్చిన దగ్గరే ఉన్నాము. ఆమె మీడియాతో కూడా మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఏ అంశాలు ప్రస్తావిస్తారు, ఏ అంశాలకు సంబంధించి ప్రభుత్వ తీరుని ఎండగట్టారు అంశాలతో కూడా అందరూ
ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎందుకంటే బయట ఏమో వేలాది మంది, వందలాది మంది పోలీసులు, అలాగే రోడ్డుకి అటు ఇటు రెండు వైపులా కూడా భారీ వాహనాలు, డిఎస్పీలు, ఏసీసీలు, సిఐలు, ఎఫ్ఐలు, కానిస్టేబుల్, ఏఆర్ సిబ్బంది, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న అన్ని విభాగాలకు చెందిన ఆ స్టాఫ్ కూడా ఇక్కడ మోహరించిన తీరుపై కూడా వారు తర్వాత ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరాలు ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేసే హక్కు రాజ్యాంగం కల్పించిన నేపథ్యంలో గతంలో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి రోడ్డెక్కి ఆందోళన చేసిన వైనం కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం తప్పుపడుతూ అనేక పోరాటాలు చేసి తద్వారానే ఆయన లబ్ధి పొందిన మాట కూడా వాస్తుంది. కానీ ఏదైతే గతంలో ఒప్పని చెప్పాడో ఇప్పుడు అదే తప్పని చెప్పి అందరి మీద కేసులు పెడతాం. చివరికి సోదరుని కూడా చూడకుండా వ్యక్తిగతంగా దోషం దిగిన వైనంపై కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి తీరుపై కూడా అందరూ ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఎన్నికలు సమీపిస్తున్నారు. 4 ఏళ్లుగా డిఎస్సీ నిర్వహిస్తున్నా, మెగా డిఎస్సీ నిర్వహిస్తామన్న జగన్మోహన్ రెడ్డి ఆ హామీని అమలు చేయకుండా ఇప్పుడు కేవలం 6,100 పోస్టులు మాత్రమే డిఎస్సీ పేరుతో విడుదల చేయడం, దానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయకుండా ఇష్టానుసారంగా యువతని గందరగోళ పరిస్థితులు ఎత్తే విధంగా కూడా వ్యవహరించిన తీరుపై వీరంతా ఆక్షేపణ వ్యక్తం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే వాళ్ళందరికీ నిరుద్యోగులకు మద్దతుగా, యువతకు మద్దతుగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ చలో సెక్రటరియట్ పిలిపించినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఇంత గందరగోళం జరుగుతున్నా చివరికి సుప్రీంకోర్టు తీర్పులు కూడా వక్రీకరిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా కూడా ఆ తప్పును దిద్దుకునే విధంగా మాత్రం ప్రభుత్వం ఆలోచించేట్లేదని చెప్పి దాన్ని ఆక్షేపణ వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. అంతేకాకుండా ప్రభుత్వం తప్పును ఎత్తి చూపే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత మార్గంలో ఏ విధంగా పోరాటం చేసినా ప్రభుత్వం కూడా దాన్ని సహకరించాలి తప్ప ఇలా ఆ ఆంక్షలు పెట్టి పోలీసులను అడ్డం పెట్టుకుని కేసులతో భయపెట్టి విధానాలు ప్రతిపలకాలను కూడా ఇదంతా డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ కాంగ్రెస్ శ్రేణులందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. డిఎస్పీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. షర్మిలతో మాట్లాడడానికి కూడా ప్రయత్నిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకని ముందస్తుగా అనుమతి లేని నేపథ్యంలో చలో సెక్రటరీ వాయిదా వేస్తున్నారు. ఎవరు బయటికి రావద్దని కూడా చెప్తా ఉన్న పరిస్థితి అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ శ్రేణులు మాత్రం తాము వెళ్ళేదని, ఎందుకంటే ప్రజాస్వామ్యం ఎవరైనా సచివాలయానికి వెళ్లే హక్కు ఉంటుంది. అందువల్ల తమను ఇలా అడ్డుకోవడం కట్టగాలని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మార్గం మొత్తం కూడా పూర్తిగా విశిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం గిరిగూరు ఉత్తరరాజు, అలాగే మస్తానవాలి కొంతమంది కాంగ్రెస్ తీసుకొచ్చేందుకు రోడ్డుపైకి రాగా వారికి పోలీసులు కొంతమంది వాగ్వివాదం వచ్చింది. ఆ సమయంలో గిరిగూరు ఉత్తరరాజు, మస్తానవాలి పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆ సమయంలో మస్తానవాలికి స్టేజ్ మధ్య తోపులాట కూడా జరిగిందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఈ గందరగోళంలో మస్తానవాలి షర్టు కూడా చిరిగిపోయిన పరిస్థితి. అయితే పశ్చిమ చూస్తే మళ్ళీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారందరూ షర్ను దగ్గరికి పంపించడం కూడా మనకు తెలుస్తా ఉంది. ఇటు షర్నుతో కలిసి వారు కూడా ఆందోళన పాల్గొంటారు. అదే తెలిసిరెడ్డి వంటి సీనియర్ నాయకులు కూడా ఈ ఆందోళనలో భాగస్వాములు అయ్యారు. ప్రధానంగా ఆ మెగా డిఎస్పీకి సంబంధించి ఇటువచ్చిన కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న నేపథ్యం ఈ అంశాలు ప్రజలకు వివరిస్తామని కూడా వారు చెప్తా ఉన్నారు. ఇక ఈ గతంలో 2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏ అయితే హామీలు ఇచ్చారు, ఈ 5 ఏళ్లలో ఏ హామీని అమలు చేశారు, దీనికి సంబంధించి కేవలం ఈ ఒక్కదానికి ఆన్సర్ చెప్తే చాలు మాట్లాడమని చెప్పి కూడా కాంగ్రెస్ వైసీపీ శ్రేణులు సవాల్ విసురుతున్నారు. ఎందుకంటే మొత్తం ఆయన ఎన్ని హామీలు విద్యావస్థకు సంబంధించి మద్యం నిషేధం కావచ్చు, అలాగే రైతులకు కావచ్చు, ఉద్యోగ కల్పన, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడం, ఇలా అనేక అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆమెతో తీసేసిన ఉద్యోగులు అయితే వారం రోజులు చేసి పారేస్తామని చాలా సింపుల్ గా చేసి పారేసిన వీడియోలు ఆ రోజు ఏదైతే ఈయన హామీలు ఇచ్చారో ఆ వీడియోలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వీటికి సమాధానం చెప్పమని ఎవరైనా ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయడం, వ్యక్తిగతంగా దోషం చేయడమే వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై కూడా ప్రజల్లో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతా ఉంది. ఎందుకంటే తాము మేము ఈ పనులు చేశాము, విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి అనే పదం ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ వైసీపీ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా చెప్పలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరైనా అంశాల పరంగా లేకపోతే విధానపరమైన పాలసీల పరంగా ప్రశ్నిస్తుంటే వారిపై వెంటనే చంద్రబాబు తొక్కినానో లేకపోతే చంద్రబాబు ప్యాకేజీ ఇస్తున్నాను ఈ విధంగా ఎదురుదాడి చేయడం, విమర్శలు చేయడం సాధ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చర్యలు మనకు వచ్చే మీడియాతో కూడా మాట్లాడి సిద్ధమవుతా ఉన్నారు. ఆ తర్వాత ఆమె బయటకు వస్తారో అప్పుడు చంద్రశేఖర్ రెడ్డి
కార్యక్రమాన్ని నిర్వహిస్తారని కూడా తెలుస్తా ఉంది విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ పూర్ణ. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. వైకాపా పార్టీకి వినాశకాలం దాపురించింది. అందుకోసమే ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేపడతాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత తీవ్ర నిరాశా నిస్పృహలతో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ రంగంలో ఉపాధి ఉద్యోగాలు లేవు, స్వయం ఉపాధి పథకాలు లేవు. కాబట్టి నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు అహింసా మార్గంలో, గాంధేయ మార్గంలో శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో చలో సెక్రటరియట్కు పిలిపించాం. ఇది బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్బంధం విధించలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత భయపడుతుందో దీన్ని బట్టి తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే వైకాపా ప్రభుత్వం ఎలా భయపడుతుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఏది ఏమైనా మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మేము అనుకున్న విధంగా మా చలో సెక్రటరియట్ కార్యక్రమం నిర్వహిస్తాం. వాళ్ళు ఏమైనా చేసుకోండి, మేము ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోతాం. మీరు ఈ సమస్యలు పరిష్కరించుకుంటే యువతే రాబో ఎన్నికల్లో మీ పార్టీని చిత్తుగా ఓడిస్తారు, మీ ప్రభుత్వాన్ని దించుతారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం అటు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం, మెగా డిఎస్సీ నిర్వహిస్తాం, ప్రైవేట్ రంగంలో ఇతోధికంగా ఉద్యోగాలు కల్పిస్తాం, స్వయం ఉపాధి పథకాలను లార్జ్ స్కేల్ అమలు చేస్తాం, నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి రాష్ట్ర నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తాం.